ఓకే. ఈరోజు మన ఖమ్మం జిల్లాలో సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో ఈరోజు 5 కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. సఖీ జాతీయ మహిళా మండలి దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ముందుకు పోయే క్రమంలో సేవా కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉన్నది. ఎందుకంటే సేవను మించినటువంటి దైవం అనేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరపున ఇప్పటికీ మనం 81 కుటుంబాలను అనేక రకాలుగా ఆదుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో సఖీ జాతీయ మహిళా మండలి 29 రాష్ట్రాల్లో విస్తరించే దిశగా ఇంకా మేము ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా సఖీ జాతీయ మహిళా మండలి దాదాపు 200 మంది చేరి ఇంకా ముందుకు పోయే క్రమంలో మహిళలందరూ కూడా చాలామంది ఖమ్మం జిల్లాలో సహకరిస్తున్నారు. ఈ రోజున గోపి గారు మరి దంశలాపురం వారికి హార్ట్ సర్జరీ అయింది. భవిష్యత్తులో వారికి ఈరోజు నిత్యావసర వస్తువులు రైస్ పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో వారిని కూడా సఖీ ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా తహిరా బేగం అంటే స్వప్న, ఈ స్వప్న వాళ్ళ పాపం గ్రహణం మోరుతో ఆమె ఏం పేరురా ఆమె కూడా గ్రహణం మోరుతో జన్మించడం జరిగింది. వారికి కూడా ఈరోజు మనం పాల ప్యాకెట్ ఫ్రూట్స్తో పాటు భవిష్యత్తులో వారికి ఆపరేషన్ చేసే దిశగా సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతుంది. అదేవిధంగా మల్లా ముస్తాఫా నగర్ మన సఫియా గారు తీసుకురావడం జరిగింది. అన్వర్ పాషా ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది. వాళ్ళను కూడా సఖీ జాతీయ మహిళా మండలి భవిష్యత్తులో ఆదుకుంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సుందరి గారు మా సఖీ జాతీయ మహిళా మండలి సభ్యురాలు, వారికి కూడా రైసు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మా కనగంటి నాగమణి గారు తీసుకొచ్చినటువంటి నాగమ్మ గారు పాపం ఆమెకు ఒక కాలు పూర్తిగా తీసేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈరోజు రైసు నిత్యావసర వస్తువులతో పాటు భవిష్యత్తులో అమ్మ నడిచే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో సఖీ అనేది అన్ని కుటుంబాలకు దిక్సూచిగా ఉండాలని, అనేక కుటుంబాలను ఆదుకునే దిశగా సఖీ ముందుకు పోవాలని, అందుకే సేవా దృక్పథంతో మేము ముందుకు పోతున్నాం. అదేవిధంగా అనాథ శరణాలయాల్లో కానీ, అదేవిధంగా వృద్ధాశ్రమాలలో కానీ, అంటే విద్య, వైద్య, ఆరోగ్యం, విద్యాపరంగా అన్ని రంగాలలో సఖీ జాతీయ మహిళా మండలి ఇప్పటికీ అనేక కుటుంబాలను ఆదుకుంటూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోతుందని తెలియజేస్తున్నాం. ఓకే, నమస్తే అండి అందరికీ. నా పేరు సకీనా. సో ఏదో అంటారు కదా, ప్రార్థించే చేతుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని. సేవా దృక్పథంలో సఖీ జాతీయ మహిళా మండలి ఎప్పటికీ ముందుంటుంది. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు అరాచకాలు, అత్యాచారాలు లేడీస్ మీద చూసినట్లయితే 3 నెలల పాప నుంచి 60 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వదలట్లేదు. సో అలాంటి అత్యాచారాలకు అగేనిస్ట్గా మేమందరం కంపల్సరీ పిలుపునిస్తాం. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది, హైదరాబాద్లో ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి అగేనిస్ట్గా ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఏదో ఒక శిక్ష పడేటట్టు మేము కంపల్సరీ చూస్తాం మా సంస్థ తరఫు నుంచి. సో నా తరఫు నుంచి ఇదొక్కటి మెయిన్ మాత్రం జరగాలి, ఇంకా పెద్ద ఎత్తులో జరగాలని నేను మాత్రం కోరుకుంటున్నాను సార్ని. సో మేము అందరినీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి మా అందరిని ఇందులో ఒక భాగం చేసినందుకు ఫస్ట్ అయితే సత్యనారాయణ సార్కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మండలందరికీ నమస్కారం అండి. ముందుగా నారాల సత్యనారాయణ సార్కి నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేయటం, ఇంకా ముందు చాలా చేశామండి. 2023లో భర్త చనిపోయిన స్త్రీలకి మన ఖమ్మం జిల్లాలోనే చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా ముందు ఇంకా 2024లో కూడా ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. నాగమణి కనగంటి, నేషనల్ కో కన్వీనర్, మా సఖీ జాతీయ మహిళా మండలి చైర్మన్ అండ్ ఫౌండర్ గారికి నమస్కారం అండి. ముందు సార్కి ఎందుకు నమస్కారం చేశానంటే, ప్రతి ఒక్క మగవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ సారు మా ఆడవారి గురించి, సేవల గురించి ఆలోచించారు. అది కూడా మా నుండి సేవ చేపిస్తున్నారు. సారు చేయదలుచుకుంటూ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా మహిళలను బయటికి తీసుకురావాలి, వాళ్ళకు కూడా అన్ని ప్రతి ఒక్కటి తెలియాలి. ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ చిన్న పాప నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలి వరకు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలో కూడా అవేర్నెస్ తేవడానికి కూడా
ఈ సేవ ముఖ్యంగా బయటకు వస్తే ఎలా ఉంటుంది, మహిళలు ఎలా మెదలాలి ఏంటి అనేది కూడా ప్రతి మహిళ తెలుసుకుంటుందని సారు ఈ కాన్సెప్ట్ తోటి ఒకటి. ఇంకోటి కూడు గుడ్డ నీరు, కూడు గుడ్డ చదువు వైద్యం, ఇవి కూడా కాన్సెప్ట్ సార్కి అతి అంటే కటిక దరిద్రంలో ఉన్నటువంటి వారి ప్రతి గడప, వారు మా దగ్గరికి రాకపోయినా కానీ మేము వెళ్తున్నాం, ప్రతి గడపకి వెళ్తున్నాం, అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకుంటున్నాము, అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి, అక్కడ చదవగలుగుతున్నారు, వాళ్ళు ఫీజులు కడుతున్నారా, చదువు అసలు పరిస్థితి ఏంటని మేము తెలుసుకుంటాము. తెలుసుకొని మా ద్వారా మేము సార్కి చెప్తాము. అలా సారు చాలా వరకు కూడా చాలామంది పిల్లల్ని కూడా స్కూల్లో ఫీజు కట్టని వాళ్ళకి ఫీజు కట్టడం జరిగింది. భర్త చనిపోయిన వాళ్ళకు నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకి అమౌంట్ కానీ ఆ విధంగా హెల్ప్ చేయడం జరిగింది. చాలా వరకు కూడా మేము సారు మా ద్వారా చేయించడం, మాకు సారు ఒక అన్నయ్యలాగా ప్రతి ఒక్కరికి కూడా మాకు అండగా దండగా నిలుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ సారు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అనాథాశ్రమాలకి చేసాము. మేము పండ్లు, నిత్యావసర సరుకులు, వాళ్ళకి స్వెటర్స్, దుప్పట్లు, చలికాలంలో పంచాం మొన్న. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ఆ మొహంలో ఉన్న సంతోషాన్ని చూడటానికే మేము ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా చేయాలని అనుకుంటున్నాము. మాకందరికి కూడా ఈ సేవాభావం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా ఉంటే చేసేవాళ్ళమో లేదో ఇంతమందికి, ఇప్పుడు ప్రతి ఒక్క పేద ఇంటి గడపని తట్టుతూ మేము అన్నీ చేసుకుంటూ పోతున్నాము. ఇంకా ముందు చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం మాకు కల్పించినందుకు సార్, మా మహిళలందరికీ బయట తీసుకొచ్చినందుకు మమ్మల్ని సేవా మార్గంలోకి థ్యాంక్ యూ సార్. ముందుగా మన ఫౌండర్ అండ్ చైర్మన్ సార్కి నిజంగా సార్ మీకు ఎన్ని నమస్కారాలు చెప్పినా కానీ తక్కువే. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకునే రోజుల్లో ఆయన ఒక చైర్మన్గా, ఫౌండర్గా ఉన్నారు. ఇంకోటి మేమందరం హౌస్ వైఫ్లుగా ఉన్నాము, కొంతమంది వర్కింగ్ ఉన్నా కానీ ఇటువంటి సేవా దృక్పథంతో సారు ముందడుగున్నారు. ఆ సారు ఎట్లా అంటే ఒక చదువుకోవడానికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, పేద స్త్రీలకి, ఎంతోమందికి రకరకాలుగా కూడా సేవలు చేస్తున్నారు. సో ఇటువంటి మాకు కూడా సేవలు చేయాలని ఉండదు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేము బయటికి రాలేము, ఆర్థిక పరంగా కూడా మేము హెల్ప్ చేయలేము. కానీ అమ్మ అన్నీ నేను చూసుకుంటాను, మాతో పాటు ఉండండి, నడవండి అంటే మేమందరం కూడా ఇంట్లో ఒప్పుకోకపోయినా సార్ చేసే ప్రతి పనిలో మనం సపోర్ట్గా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో కూడా ఒప్పించుకొని మేము బయటకు వస్తున్నాం. సార్ ఇప్పటికి 81 ఫ్యామిలీలకు హెల్ప్ చేశారంటే నిజంగా సార్ చాలా చాలా గ్రేట్ సార్. ఇప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడు చూసాం కదా, ఇందాక తొరి అయిన పాప దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఆశ్రమాలు, వృద్ధాశ్రయాలు ఎన్నో చాటికి వెళ్తున్నారు, అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అంటే ఒకే ఈ సేవాప్రదం కాకుండా అవసరానికి చదువుకునే పిల్లలకి ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి ఫీజులు కడుతున్నారు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి హాస్పిటల్స్లో చూపిస్తున్నారు. ఇదిగోండి నిత్యావసర సరుకులు ఇస్తున్న అన్ని రకాలుగా కూడా సారు అందరికీ నేనున్నాను అనే సపోర్ట్గా ఉంటున్నారు. ఇటువంటి సార్కి మేము కూడా సభ్యులుగా ఈ సఖీ జాతీయ మహిళల మండలిలో ఉన్నందుకు చాలా కృతజ్ఞత సార్.